హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్‌లో దగ్గర దగ్గర ఒక 3 డేస్ నుంచి వీడియోస్ అయితే రాలేదండి. ఎందుకంటే నేను మా అత్త వాళ్ళ ఇంటికొచ్చిన కాడ నుంచి బాగా బిజీ అయితే అయిపోయానండి. ఒకటి పోతే ఒకటి ఫంక్షన్‌లయితే స్టార్ట్ అవుతూనే ఉన్నాయి, ఎండ్ అవుతూనే ఉన్నాయి. అందుకే మాట కాకుంటే ఇప్పటి నుంచి అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తానండి. ప్లీజ్ అండి, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. అంటే మన వీడియోస్ మీకు చూసేకి బాగున్నాయా బాగలేవని. ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి మా మరిది వాళ్ళు ఇంటికి పైన స్లాబ్ అయితే వేస్తున్నారండి. స్లాబ్ పూజకు కావాల్సిన నైవేద్యాలు అయితే మేము ఇక్కడ చేసినాం అన్నమాట. అంటే గుగ్గిళ్ళు, పెసరపప్పు, అన్నము, బెల్లం అన్నము, వంకాయ కూర అయితే మేము చేసినాము పూజ కోసం అయితే. మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి ఎల్లమ్మకి ఇష్టమైన కళ్ళు కాబట్టి ఇక్కడ కళ్ళు కూడా తెచ్చి పెట్టినారు. మీరు అనుకోవచ్చు, ఏంటక్క స్లాబ్ పూజ అయితే ఇంట్లో ఎల్లమ్మకి పూజ చేస్తున్నామా అని. మేమైతే ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా మా ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజ చేసుకుని బయలుదేరుతామండి. మేమైతే ఈరోజు స్లాబ్ అంటే వేస్తున్నాం కాబట్టి నేను మా చెల్లి ఉదయాన్నే లేసి త్వరగా పనులు అయితే చేసేసుకున్నాం. మా చెల్లి వంట పని చేసింది, నేనైతే పై పని చేసేసినాను. ఇలా ఇద్దరం చేయడం వల్ల మాకైతే తొందరగా అయిపోయిందండి పని మొత్తము. అలా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అన్నీ సర్ది పెడుతున్నాను అనమాట. అంటే అక్కడ స్లాబ్కి తీసుకొని అంటే మా కొత్తింటి వరకు తీసుకొని పోవాలి కదండి అక్కడ పూజ చేసేకి స్లాబ్కి. దానికోసం నేను అన్నీ ఒక బేషన్లో నైవేద్యాలన్నీ పెడుతున్నాను అనమాట. దోశలు ఎందుకు వేస్తున్నావు అక్క అనుకుంటారేమో, ఇదే ఒక ఆచారం అంట. అట్లు అనేటివి ప్రతి మూలకు పెడతారంట. నాకైతే తెలీదు, నేను ఇవన్నీ చూడడం కూడా ఫస్ట్ టైం మాట. మీలో అంటే ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకెళ్ళి స్లాబ్ వేస్తే ఏమేమి చేస్తారు అనేది మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి అబ్బా. మాకెళ్ళి ఎలా చేస్తారంటే నేను ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ నేనైతే మీకు చూపిస్తాను అనమాట. ఇలా నైవేద్యాలన్నీ చేసుకొని ఇంకొక పళ్ళెంలో టెంకాయలు, పువ్వులు అవన్నీ పెట్టుకొని మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటి వరకు అయితే వెళ్తాము. అక్కడ స్లాబ్ వేసే కాడ కొంచెం పూజలు అయితే చేస్తారండి. అవన్నీ నేను ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట నేను మీకు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి, మాకెళ్ళి స్లాబ్ వేసిన రోజు అక్కడ కూలీలు వస్తారు కదండి స్లాబ్ వేసే వాళ్ళు, మిల్లర్ వర్క్ చేసే వాళ్ళకి భోజనాలు అయితే పెడతారన్నమాట. మేము కూడా భోజనాలు అయితే చేసినాము. కాకుంటే నేను ఆ వీడియోని అయితే షూట్ చేసుకోలేదు అనమాట. ఎందుకంటే అవన్నీ వంటలు చేసేకే సరిపోయినమాట, అస్సలు టైమే లేదు. నేనైతే ఆ రోజు సాంబారు, వంకాయ కూర అయితే చేసినాను. వాటి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అందరికి బాగా నచ్చింది. తర్వాత మా పెద్దమ్మ అయితే అన్నం అయితే చేసింది అనమాట. ఇంకొకటి కేసరి చేసి పెడదాం అనుకున్నాం. కాకుంటే మేము మధ్యాహ్నం వంట చేసేపాటికి టైం కొంచెం లేట్ అయింది. లేట్ కావడం వల్ల వాళ్ళు వచ్చేసేసి మేము ఇప్పుడు తినంలేండి, సాయంత్రం తిని ఇంటికి వెళ్తామన్నారన్నమాట. ఇంకా సాయంత్రం ఆ పని మొత్తం చూసుకొని వాళ్ళు తినే టయానికి అంటే వాళ్ళ పని కూడా అయిపోయింది. తినే టయానికి నాకు కేసరి చేసే ఓపిక లేదు, వాళ్ళకు లేదు. అలా అలా ఎలాగా కానిచ్చినమాట. ఇక్కడైతే మేము పైకైతే వెళ్తున్నాము అన్నమాట. వీడియో గురించి ఏమి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేది లేదండి, మీరే చూసేయండి ఎలా ఉందనేది. నాకైతే లాస్ట్లో కామెంట్ చేసి చెప్పేయండి. అతను జరగడా చెప్పు, మాట్లా చెప్పు జరగడు నానేరా ఎట్లా నువ్వు మామ ఎక్కుతాడంటనా ఎక్కుతావా? పప్పులు కొన్ని వచ్చలేడు అన్ని కలపక కొంచెం మధ్యాహ్నం ఒకటి పెట్టండి. అన్నం గుగ్గిలు పెట్టినావా? గుగ్గిలు జరగండి. పప్పులు ఒకటి తినగల నువ్వు చేసింటే ఉన్న ఛానల్కి రా. ఫస్ట్ ఎవరో తర్వాత మనం వేసిన తర్వాత ఐదు కింద కలే పిల్లర్ లోపల
వెయ్యి అంతే చెయ్యి. 5 అయినట్టున్నాయి చూడండి, 9 అన్నాయండి ఇంకా. అంతే చెయ్యి. ఐదు వేసినా మా మూలకేసం లేదు, వాళ్ళు వచ్చినారు బిగించుకున్నారు, మనం పూజ చేసుకున్నారు. చిన్న కదిలిస్తున్నావు. రా మామ ఎక్కుతావా? ఎక్కువ చెప్పు, మామ ఎక్కుతాడంటే పట్టుకోపో. ఫస్ట్ నీళ్ళు పోసినాడు ఆయన, పసుపు కుంకుమ పెట్టండి, పువ్వులు పెట్టండి, ఆ కుక్కలు పెట్టండి, కడ్డీలా పెట్టి నీకు దచ్చలు పెడతారా ఆడపిల్లకి? పూలు భారతి పెట్టేసి అగ్గిపెట్టి పెట్టినాను, ఈ గాడు చూడు. 500 పదాలు పెడితే దేవరాజు నాకు సగం, నాకు సగము. ఇంకా లేలే, అవి సరిపోయినాయి, తలిగి పెట్టేసాయి. తీసుకోతాలో జ్యోతి ఇక్కడ అంది, మీ అమ్మకి తలగదండి. ఏమన్నా నీకు అడ్డమైంది అది? ఇది వేసుకునే కొద్ది తీసి పాడేస్తుంది, వేసుకునే కొద్ది తీసి పాడేస్తుంది కదా. అడ్డం కదా అదే మళ్ళీ తీసేస్తుంది చూడు ఇప్పుడు. అదా చూడు మళ్ళా చూడు, అమ్మ హాట్ అయింది నీకు. ఏం కూదు గడ్డి మళ్ళీ ఒక్కటి పెట్టినావమ్మా. జరుగు. బురుగులు పోయి కొన్నాడు అప్పటి బెల్లం తింటే కళ్యాణం మెత్తగా కొత్తగా బురుగులు పోతా అయితే మధ్యలో పెట్టు. ఇతరా ఈ బురుగులు కొన్ని బెల్లం పప్పులే అట్ట పెట్టు, దానినే మధ్యలో ఆడబెట్టిన మధ్యలో అందులో పెట్టి పడిపోతుందేమో ఒకట అట కింద పోయింది మళ్ళారా. ఏరు సూపర్ కనిపిస్తుంది కలతి. పైనుంచి ఒక రౌండ్ తీసుకో. కిట్టెలు, బర్రెలు, మేకలు, కోతులు, మనుషులు, కుక్కలు. నేను చెప్తా పని చెప్పారమ్మా. ఒకటే రెండు కొట్టుకోవచ్చు, జట్ట కొట్టండి, రెండు కొట్టుకోవాలి. కొట్టుకునే నీళ్ళు చుట్టే నీళ్ళు పెట్టండి. నా చిన్న ఎంత అర్థమైందో ఏం కదా, నాకే అర్థమైతే లేదు. ఇప్పుడు అన్ని ఆకులు ఒక పిల్ల ఇన్ని పెట్టేసినావా? అన్ని మూలలు కట్టింది. ఈయన కొట్టు రెండు దానిలో వెనక కింద ఆ మధ్యలో కడి కొట్టులా ఉంటుంది. పాలు మనకి పోయండి. పిన్నికి పోయాడ పక్కనే ఉంది పిన్ని భారతి. పిన్ని ఆను పిన్ని నోట్లో వస్తుంది. ఓకే పిన్ని నీ చేత కొట్టించుకునాలని ఉంది ఆడపిల్ల చేతో. నువ్వు ఇట్లా ఇంకా తీసుకున్నట్టు కొట్టుపా మూలకి కొట్టుపో. కొట్టేసేయండి, నువ్వు ఒకటి కొట్టు. ఏం చేస్తాం, వెనక్కి తీసుకోపోకూడదు పిన్ని. తీసుకోరండి మంచి కొట్టి శేఖరన్న వెళ్ళిపో. మీరిద్దరు ఒకటి, మా ఇద్దరు ఒకటి సరిపోతాయి. ఏమి చేస్తుందా ఏం కదా, నీ పాప నాకు అర్థమే తెలియదు. అన్ని మూలలకు పెట్టినావా మధ్యలో? పచ్చలో సై ఇప్పుడు తినేకి ఆ రోజు బాపనయ్య బియ్యం ఏమో చల్లించినాడు అక్క. నువ్వు మధ్యలో టెంకాయ కొట్టి నాకు టెంకాయ తెచ్చిలే ఎవరు. అది టెంకాయ కొట్టి ఆమె పోస్ట్ తీసుకొస్తా. ఆ పెట్టేది వేస్తావా? చేరాలి వాళ్ళకి ఇచ్చి వాళ్ళేదంట.
యావద్దులే డబ్బులు ఎంత కలపదిన పోదునే ఆడికే పో మధ్యలోకి మధ్యలోనే కొట్టాలి లోపల అంటే వాళ్ళు చేసేసారా అవి అవన్నీ ఒక్కసారి ఏంటివి కొబ్బరి గిన్నెలు అన్ని విడతా పట్టుకొని పడతాయి దాంట్లోకి అని తీసేసర్లే పాలన్నీ కాచన్నా కొట్టు రాయి తెచ్చుకోవాలి ఒకటి అనే పెట్టండి ఇంకా దిగండి ఇప్పుడు ఎంత పెద్ద దిగుతారో నేనైతే చెప్పలేదు మొక్కిస్తే నా బిడ్డతో ఇట్లా మొక్కి అలా దిగాడనంటే 4 మొక్కలు మొక్కి వచ్చింది సంవత్సరం పెళ్లి కావాలా 5 మందికి జోట వీడియో తీసుకోవాలా నువ్వు అట్ట మొక్కిస్తున్నావు మొక్కు ఇంతవరకు ఇప్పుడు నెంబర్లో పెడుతున్నాయి బంద్ చేయండి ఇంకా మొక్తావా ఇంకా లేయో తల్లి